ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనములు. కీర్తన 129వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు ఇట్లనును, నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి. నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. ఇక్కడ ఇశ్రాయేలు వారి యొక్క యాత్ర కీర్తనలో ఇది ఒక కీర్తనగా భావించబడతా ఉంది. వారు యెరూషలేమునకు యాత్రకు వెళ్తున్నటువంటి సందర్భంలో 3 పర్యాయాలు వారు యెరూషలేములోని దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో వారు పురుషులంతా కనపడాలని దేవుడు ధర్మశాస్త్రంలో వారి కొరకు రాయించి ఉంచాడు. కాబట్టి వారు యెరూషలేమునకు యాత్ర చేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. వారు తమ యొక్క గత జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు వారు పాడుతున్నటువంటి కీర్తన ఇది. వారి యొక్క జీవితంలో పగవారు వారికి అధిక బాధలు కలగజేస్తూ వచ్చిన పరిస్థితి, అనగా ఒక నేషన్గా, ఒక జనాంగంగా వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ఏర్పడ్డారు. 70 మందిగా అక్కడికి వెళ్ళారు. కానీ విస్తారమైన జనంగా వారు మారినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. దాదాపు 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తులో వారు 6 లక్షల కాల్బలముగా మారిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. స్త్రీలు పిల్లలు కాక 6 లక్షల కాల్బలం, స్త్రీలు పిల్లలతో కలుపుకుంటే దాదాపు 15 లక్షల జనాభాగా మనం వారిని గుర్తించవచ్చు. కానీ అక్కడ కూడా వారి యొక్క యవన ప్రాయంలో వారు పగవారు వారిని చాలా బాధకు వ్యధకు గురి చేసినటువంటి పరిస్థితిని మనము గమనిస్తాం. అధికమైన బాధలు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనము గమనిస్తాం. శ్రమ, వేదన, ఇబ్బందిని వారు కలగజేశారు. కఠినమైనటువంటి బానిసత్వంలోనికి వారు వెళ్ళారు. వారు చేయించుకున్న ప్రతి పని కూడా కఠినంగా ఉంది అని దేవుని యొక్క వాక్యము నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. కానీ వారు ఇశ్రాయేలు వారిని జయించలేకపోయారు. అయినను వారు నన్ను జయించలేకపోయిరి అన్నమాట అక్కడ మనం గమనిస్తాం. అనగా దేవుని యొక్క బిడ్డలు తాము ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నప్పుడు దేవుడు మౌనంగా ఉండేటువంటి వాడు కాదు. దేవుడు వారి యొక్క బాధను లక్ష్య పెట్టేవాడుగా ఉంటాడు. వారి యొక్క అన్యాయాన్ని చూచేటువంటి వాడుగా ఉంటాడు. వారి మీద తమ పగవారు చేస్తున్నటువంటి ఆ కుట్రలు, కతంత్రాలన్నింటినీ దేవుడు ఎరిగినటువంటి వాడుగా ఉంటాడు. వాటన్నిటి నుండి వారిని విడిపించడానికి వారి యొక్క దేవుడు సజీవుడైన దేవుడు అన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భూమి ఆకాశములను సృజించిన దేవుని వలన వారు సహాయం పొందేటువంటి వాళ్ళుగా ఉన్నారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 121వ కీర్తన 2వ వచనంలో దాని గురించి మనం చదువుతాం. 124వ కీర్తన 8వ వచనంలో కూడా దాని గురించి మనం చదువుతాం. అనగా భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలన వాళ్ళు సహాయం పొంది తమ యొక్క పగవారిని వాళ్ళు జయించినటువంటి వారుగా ఉన్నారు. శత్రువులు ఎవరైతే జయిస్తామని అనుకున్నారో వారు ఓడిపోయారు. ఎవరైతే ఓడిపోతారు అని శత్రువులు భావించారో వారిని యెహోవా నామములో యెహోవా దేవుడు వారికి సహాయం చేసినందును బట్టి వాళ్ళు జయించిన వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు యేసు ప్రభు వారి యొక్క విజయములో ఒక భాగంగా ఉన్నారు. దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. మీ పక్షంగా పోరాటం చేసేవాడుగా ఉన్నాడు. న్యాయము తీర్చుట నాకు ఇష్టమని చెప్పినటువంటి దేవుడు మీ పక్షంగా పోరాడేటువంటి వాడుగా ఉన్నాడు. మీ పక్షంగా ఆయన యుద్ధం చేసినప్పుడు జయము మీదే అవుతుందన్నటువంటి వాస్తవాన్ని గుర్తుపెట్టుకొని మీ యొక్క యాత్రను కొనసాగించవలసిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.